హే ఎవ్రీవన్, వెల్కమ్ టు వెంకీ క్రిప్టో. ఈరోజు నేను మీకు ఒక టోకెన్ నుంచి ఇంకో టోకెన్కి ఎలా బ్రిడ్జ్ చేయాలో చూపిస్తాను నేను. సో బ్రిడ్జ్ అంటే ఏం లేదు, మీ దగ్గర ఒక టోకెన్ ఉంది ఒక చైన్లో, ఆ టోకెన్ నుంచి మీరు ఇంకో టోకెన్కి కన్వర్ట్ చేయాలనుకున్నారు వేరే చైన్లో. అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఒకవేళ మీరు ఏదైనా టోకెన్ ఫర్ ఎగ్జాంపుల్ సొలానా తీసుకోండి. మీ సొలానాలో మీద చాలా యాప్స్ బిల్డ్ చేశారు. సో దాని మీద చాలా టోకెన్స్ కూడా రిలీజ్ అయినాయి కదా. సో ఆ టోకెన్స్ మీరు స్వాప్ చేసుకోవాలంటే మీరు ఫ్యాంటమ్ వాలెట్లోనే మీరు స్వాప్ చేసుకోవచ్చు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను సొలానా నుంచి స్వీక్ కానీ ఎథీరియం కానీ కన్వర్ట్ చేయాలనుకున్నా. అప్పుడు అలా చేసినప్పుడు కొన్ని వాలెట్స్లో సపోర్ట్ చేయదు. సో దీన్ని మీరు ఎలా చేయొచ్చో నేను చూపిస్తాను మీకు. ద ఫస్ట్ వన్ వచ్చి డీ బ్రిడ్జ్ యాప్. ఇదైతే నేను రీసెంట్గా ఇది ఇప్పుడు ఒక ఫ్యూ మంత్స్ బ్యాకే రిలీజ్ అయింది. ఇది బేసికల్లీ మీరు బ్రిడ్జింగ్ చేసుకోవచ్చు. లైక్ వన్ చైన్ నుంచి ఇంకో చైన్ టోకన్స్ని మీరు బ్రిడ్జ్ చేసుకోవచ్చు. సో dbridge.finance అనే వెబ్సైట్కి వెళ్ళి మీరు బ్రిడ్జ్ అని క్లిక్ చేస్తే మీరు ఆ యాప్కి వెళ్తారు. సో ఇలా వస్తే యూఐ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సొలానా ఉంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఏ టోకన్ నుంచి ఏ టోకన్కి ఎక్స్చేంజ్ చేయాలనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సొలానా నుంచి నేను సొలానా సెలెక్ట్ చేసి నేను ఎథీరియంకి సెండ్ చేయాలనుకున్నా. మేబీ అవలాంచ్కి అవెక్స్కి సెండ్ చేయాలనుకున్నా. సెలెక్ట్ చేసి ఇక్కడ అవెక్స్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంత పంపించాలని అనుకున్నారు ఇక్కడ అడుగుతుంది కదా. ఇక్కడ నేను 0.001 అని సెలెక్ట్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ అడుగుతుంది, లైక్ ఏ అడ్రస్కి మీరు సెండ్ చేయాలనుకుంటున్నారు అనేసి. సో ఇక్కడ మీరు ఆ అడ్రస్ పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ మెటామాస్ వాలెట్కి వెళ్తే ఇక్కడ మీ చేంజ్ చేసుకోండి. ఇక్కడ వెళ్ళి ఇక్కడ రిసీవ్ అని కొట్టంగానే మీకు ఒక ఐడియా వస్తుంది కదా. ఈ క్లాక్ కాపీ చేసి దీన్ని ఇక్కడ పేస్ట్ చేశారంటే ఇది అయిపోతుంది. సో ఇలా చేసి మీరు ఇక్కడ కన్ఫర్మ్ ట్రేడ్ కొట్టంగానే వెళ్ళిపోతుంది. ఇక్కడ మినిమం 0.035 సోల్ అయితే 6 అనేది నేను ఎఫెక్స్ కన్వర్ట్ చేయాలనుకున్నా. ఇలా క్లిక్ చేయగానే ఇలా వస్తుంది కదా. ఇక్కడ కన్ఫర్మ్ ట్రేడ్ కొట్టండి. చేసిన తర్వాత నీకు బేసికలీ ఈ వాలెట్ అప్రూవల్ అవుతుంది కదా, దానికోసం వెయిట్ చేస్తున్నా. అది రాగానే మీ వాలెట్ అప్రూవ్ చేయగానే మీకు ట్రాన్సాక్షన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. సో ట్రాన్సాక్షన్ బ్రాడ్కాస్టెడ్. ఈ వెబ్సైట్ చాలా ఫాస్ట్ ఉంటుంది వేరే వెబ్సైట్తో పోల్చుకుంటే. ప్లస్ చాలా ప్రిసైజ్ ఉంటుంది. మీకు కానీ గ్యాస్ ఫీజ్ కానీ ఒకవేళ మీకు కన్వర్షన్ రేట్ కూడా చాలా బెస్ట్గా ఉంటుంది దీంట్లో. నేను వాడిన దాంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట ఇది. ఇప్పుడు నేను పంపించేసి మనీ అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను మెటామాస్క్ వాలెట్కి వెళ్ళి మీకు చూపిస్తాను ఒకసారి. ఇక్కడ చూసారంటే మీరు ఇంతకుముందు 0.027 ఉంది కదా, 0.204 టోకన్స్ అని రిసీవ్ అయిపోయింది. సో మీరు ఇలా బ్రిడ్జ్ చేసుకోవచ్చు అనమాట. సో బట్ కానీ దేర్ ఈస్ ఎ లిమిట్ అనమాట. అన్ని చైన్స్తో మీరు ఇక్కడ మీరు బ్రిడ్జ్ చేసుకోలేరు. వీళ్ళు ఇక్కడ ఏది ప్రొవైడ్ చేశారో అది మాత్రం మీరు బ్రిడ్జ్ చేసుకోవచ్చు. సో నిదానంగా యాడ్ అవుతున్నాయి కొన్ని ఫ్యూచర్లో 1-2 ఇయర్స్లో ఆల్మోస్ట్ అన్ని ఆ చైన్స్ కూడా ఇక్కడ యాడ్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎవ్రీవన్, దిస్ వెంకీ. ఇఫ్ యూర్ లైకింగ్ ఆ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది మన ఛానల్ గ్రో అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది వచ్చి డీ బ్రిడ్జ్. ఇప్పుడు మనం ఇంకోటి చూద్దాం. ఇంకోటి వచ్చి పోర్టల్. సో పోర్టల్లో కూడా మీరు టోకన్స్ ఒక చైన్ నుంచి ఇంకో చైన్కి మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవన్నీ సపోర్ట్ చేస్తాయి. ఎథీరియం, సొలానా, ఆర్బ్, బేస్, వి అండ్ ఫ్యూ అదర్ లైక్ యాప్టోస్, ఎక్స్లేయర్, వోల్ చైన్, మ్యాంటల్, స్క్రోల్, కయా. సో మీకు ఏది కావాలంటే అలా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుంది. నేను మీకు ఎగ్జాంపుల్ చూపించాలంటే మీకు సొలానా చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూసారంటే ఆల్మోస్ట్ అన్ని రెడ్లోనే ఉన్నాయి. సో మీరు దీంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు టోకన్స్ అనేది సెండ్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు అంటే బేసికలీ సెలెక్ట్ చేసుకొని మీకు ఎలా చేయాలి మొత్తం అనేది సెపరేట్ వీడియో చేస్తాను. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఇంతకుముందు ఎలా చేశాను డీ బ్రిడ్జ్లో సేమ్ ఇక్కడ కూడా అలానే చేయాలి. సో మీకు ఏ టోకెన్ కావాలో ఆ టోకెన్ సెలెక్ట్ చేసుకొని ఆ టోకెన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అండ్ మీ ఏ చైన్కి అయితే మీరు పంపించాలనుకుంటున్నారో ఫర్ ఎగ్జాంపుల్ ఎథీరియం అంటే ఎథీరియం క్లిక్ చేసి ఎథీరియంలో మీరు ఎథీరియం క్లిక్ చేసి దాన్ని ఎథీరియం మీరు సెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనీ ఎంత కావాలో ఎంటర్ చేసి మీ వాలెట్ని కనెక్ట్ చేసి సెండ్ చేసుకోవచ్చు. ఇలా అయితే అవుతుంది. సో ఇది వచ్చి పోర్టల్. బట్ దిర్ ఆర్ ఫ్యూ అదర్ సినారియోస్. అంటే కొన్ని సినారియోస్ ఉంటాయి వేర్ మీకు ఆ టోకన్స్ అనేవి ఈ బ్రిడ్జ్ యాప్స్లో మీకు ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ నదర్ ఆటమ్ ఉంది కాస్మోస్లో, ఐబీసీలో. సో దాన్ని నేను ఎక్స్చేంజ్ చేసుకోలేను. ఎందుకంటే ఇక్కడ మీకు ఆప్షన్ లేదు. ఇక్కడ కూడా మీకు ఆప్షన్ లేదు చూసారంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఉంది సే ఉంది. సేకి కూడా నాకు ఆప్షన్ లేదు. సి అనేది వన్ మోర్ టోకెన్ అనమాట. ఇక్కడ చూస్తే ఇది కూడా ప్యారలల్ ఈవీఎం చైన్. నేను సెపరేట్గా చేస్తాను. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పడుతుంది. సో నేను నేను వచ్చి నేను ఆటమ్ నుంచి సేకి నేను బ్రిడ్జ్ చేయాలనుకున్నాను. సో అయితే ఇప్పుడు ఎలా చేయాలి? సో దీనికోసమే ఎక్స్చేంజ్ యాప్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఇస్తే ఫస్ట్ వచ్చి రాకెటెక్స్. ఈ రాకెటెక్స్లో మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ఏ టోకెన్ కావాలంటే లిటరలీ మీరు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఇప్పుడున్న టోకన్స్ అన్నీ కూడా దీంట్లో సపోర్ట్ చేస్తాయి. ఆల్మోస్ట్ అంటే మంచివి మీరు ఆ టోకెన్ నుంచి వేరే టోకెన్కి ఏ టోకెన్ కన్నా మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. బట్ కానీ ఇక్కడ కొద్దిగా ఫీ అన్ని పే చేయాల్సి ఉంటుంది. లైక్ 0.01
లైక్ తక్కువే ఉంటది. బట్ బట్ కొద్ది కమిషన్ అయితే వాళ్ళు తీసుకుంటారనమాట. నేను మీకు ఎగ్జాంపుల్ కోసం నేను నా దగ్గర 2 వాలెట్స్ ఉన్నాయి. నా దగ్గర కాస్మోస్ ఉంది. ఇక్కడ 7.6 ఆటమ్ ఉంది నా దగ్గర. అండ్ ఇదొచ్చి నా కాంపాస్ వాలెట్. ఇదొచ్చి నా సే ఇది. ఇక్కడ చూసారంటే నాకు సే అని ప్రస్తుతానికైతే 0.927 సే ఉంది. సో నేను ఈ సేకి నేను కన్వర్ట్ చేసుకోవాలనుకున్న టోకెన్స్. నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ 5 ఆటమ్‌ని యాడ్ చేశాను ఇక్కడ. యాడ్ చేసి ఫస్ట్ మీరు వాలెట్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ వాలెట్ మీరు ఏదైతే మీరు పంపిస్తున్నారో ఆ వాలెట్‌తో కనెక్ట్ చేసుకోండి. నాది కెప్లర్ కాబట్టి కెప్లర్ సెలెక్ట్ చేసి అప్రూవ్ చేశాను. సో అదైతే యాడ్ అయింది ఇక్కడ. అండ్ ఇక్కడ దేనికి కన్వర్ట్ చేయాలనుకుంటున్నా నేను సే అని టైప్ చేశాను. సే అండ్ ఇక్కడ సే అనేది యాడ్ అయ్యి సెలెక్ట్ అయింది. వన్ మోర్ టైం సే అనేది యాడ్ అయిందనమాట. ఇప్పుడు ఏం చేయొచ్చండి, ఇక్కడ మీరు ఎక్కడికైతే పంపిస్తున్నారో దాని అడ్రస్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆటమ్ టు సేకి పంపిస్తున్నా కదా, ఇక్కడ నేను సే యొక్క అడ్రస్ ఇవ్వాలి. ఇక్కడ సే వచ్చి కాంపాస్ వాలెట్ వెళ్ళి ఇక్కడ రిసీవ్ అని కొట్టి ఇక్కడ మీకు చూపిస్తుంది కదా సెకండ్ది. ఫస్ట్ వచ్చి ఈవీఎం లైక్ బేసికలీ ఎథీరియం వాలెట్ది ఒక అడ్రస్ అనమాట. ఇది వచ్చి మీ సే అడ్రస్. ఇక్కడ సెలెక్ట్ చేసి యాడ్ నెట్వర్క్, ఇక్కడ ఎంటర్ చేసి సేవ్. అంతే. ఇది చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్ వస్తుంది మీకు క్రాస్ చైన్ స్వాప్. బేసికలీ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఒక చైన్ నుంచి ఇంకో చైన్కి మనం స్వాప్ చేస్తున్నాం కాబట్టి ఇట్స్ క్రాస్ చైన్. సో క్రాస్ చైన్ స్వాప్ ఇలా ప్రెస్ చేయగానే ఫస్ట్ ఏం చేస్తుందంటే మీ వాలెట్ని ఇక్కడ అడుగుతుంది అనమాట, లైక్ కన్ఫర్మ్ చేయమనేసి. సో ఇక్కడ లోడ్ అవుతుంది కదా. సో కొన్నిసార్లు ఆటోమేటిక్గా మీ వాలెట్ కనెక్ట్ అయ్యి దాంట్లో నుంచి డెబిట్ అడుగుతుంది, డైరెక్ట్గా అప్రూవ్ అడుగుతుంది. సో అవునప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూసారు కదా డిపాజిట్ అడ్రస్ అనేసి, ఇది డిపాజిట్ అడ్రస్. మీరు ఈ డిపాజిట్ అడ్రస్ని మీరు ఏం చేయాలి, కాపీ చేసుకొని మీ యొక్క వాలెట్కి వెళ్ళి మీరు ఏ వాలెట్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ స్వీ నుంచి మీరు సొలానాకి పంపిస్తున్నారు, సొలానా నుంచి స్వీ పంపిస్తుంటే సొలానా నుంచి పంపిస్తే సొలానా వాలెట్కి వెళ్ళి అక్కడ మీరు డిపాజిట్ చేయాలి. స్వీ నుంచి పంపిస్తే స్వీకి వెళ్ళి మీరు డిపాజిట్ చేయాలి. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ ఆటమ్ పంపిస్తున్నాను కాబట్టి నేను ఆటమ్ క్లిక్ చేసి సెండ్ అని క్లిక్ చేసి ఇక్కడ చూసారు కదా డిపాజిట్ అడ్రస్, ఈ అడ్రస్ నేను ఇక్కడ పేస్ట్ చేశాను. చేసిన తర్వాత అమౌంట్ ఎంత, ఇట్స్ 5 ఆటమ్ కదా, ఇక్కడ 5 ఇచ్చాం కాబట్టి 5 ప్రెస్ చేసి ఇక్కడ మెమో అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఇట్స్ మ్యాండేటరీ. లేదంటే ఏమవుతుందంటే మీరు పంపించేటప్పుడు ఒకవేళ నేను ఇక్కడ ఇది వెళ్ళిపోతే సైడ్ ప్యానల్ ఓపెన్ చేస్తాను. సో ఇది క్లోజ్ అవ్వకుండా ఉంటుంది. ఫస్ట్ వచ్చి డిపాజిట్ అడ్రస్ అండ్ సెకండ్ వచ్చి అమౌంట్ అండ్ థర్డ్ వన్ ఇస్ మెమో అనేది కూడా గ్యారంటీ ఎంటర్ చేయాలి. సో మెమో ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీ ఫండ్స్ కానీ లాస్ అయిందనుకో పంపించింది, సో ఈ మెమో ద్వారా మనం రిట్రైవ్ చేయొచ్చు అనమాట. సో ఈ మ్యాండేటరీ, ఇది కరెక్ట్గా ఇవ్వండి మెమో. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అప్రూవ్. సో మీరు టోకన్స్ సెండ్ చేశారు. ఇక్కడ వీళ్ళు అవైటింగ్ టోకన్స్ అంటే వాళ్ళు రిసీవ్ అవ్వగానే ఇది అప్రూవ్ అయిపోతుంది. సో దానికోసం వెయిట్ చేస్తుంటారు అనమాట. ఇది కొంచెం టైం పడుతుంది. సో ఇది హ్యూమన్ కాదు కదా, ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్. సో ప్రతి ఫ్యూ సెకండ్స్కి స్క్రిప్ట్స్ అనేవి రన్ అవుతుంటాయి కదా, అప్పుడు ఇది ట్రిగర్ అయ్యి డిపాజిట్ అయ్యేదాకా ట్రిగర్ అవుతుంది. ఇక్కడ ట్రిగర్ అయ్యి ఇది అప్రూవ్ అవుతుంది. ఇది టైం పడుతుంది. సో కొద్దిగా పేషెన్స్ ఉండాలి. కొన్నిసార్లు ఏమవచ్చు అంటే మీ టోకన్స్ మీరు రిసీవ్ కాకపోవచ్చు, అట్లే కంటిన్యూస్గా లోడ్ అవుతూ ఉండొచ్చు. బట్ అట్లాంటి టైంలో మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఏం చేయొచ్చు అంటే సపోర్ట్కి మీరు రిక్వెస్ట్ రైజ్ చేయొచ్చు అనమాట. సపోర్ట్ కాంటాక్ట్ సపోర్ట్ ఉంది కదా, దీనికి మీరు రైజ్ చేయొచ్చు. మీ టికెట్ ఐడి అవన్నీ ఉంటుంది ఇక్కడ, మీరు రైజ్ చేస్తే వాళ్ళు మీ రిజాల్వ్ చేస్తారు. రిక్వెస్ట్ ఐడి ఉంది కదా ఇక్కడ, దాన్ని తీసుకెళ్ళి మీరు ఇక్కడ కాంటాక్ట్ సపోర్ట్లు ఇచ్చారంటే మీరు చెప్పండి మీరు డిపాజిట్ చేశాను రాలేదు, ఏదో ఒకటి ఏ ప్రాబ్లం అయితే ఆ ప్రాబ్లం చెప్తే వాళ్ళు వితిన్ 1 day రిజాల్వ్ చేస్తారు. లైక్ ఇప్పుడు చూసారు ఇక్కడ రిసీవ్ అయిపోయింది, ఇక్కడ టోకన్స్ రిసీవ్ అయిపోయింది. సో ప్రాసెసింగ్ చేస్తుంది. ఇప్పుడు వచ్చి ప్రాసెసింగ్ చేసి ఇది నాకు స్వీక్ అనేది కన్వర్ట్ చేయడానికి ప్రాసెస్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మీ ఆటమ్ అనేది సీకి కన్వర్ట్ అవుతుంది. ఇది అవ్వగానే థర్డ్ స్టెప్ వచ్చి డిపాజిట్ అనమాట. మన వాలెట్ డిపాజిట్ చేస్తారు. అది వచ్చి థర్డ్ స్టెప్. ఇలా మీరు ఏ టోకన్తో అయినా మీరు చేసుకోవచ్చు. లైక్ లిటరలీ ఏ చైన్ అయినా దీనిలో చేసుకోవచ్చు. డీబ్రిడ్జ్ అండ్ పోర్టల్లో లిమిటెడ్ యాప్సే ఉంటాయి, లిమిటెడ్ చైన్సే ఉంటాయి. అది బట్ కానీ మీకు ఎక్స్చేంజెస్ లైక్ రాకెటెక్స్ ఆర్ సింపుల్ స్వాప్లో లిటరలీ మీరు ఏ చైన్తో అయినా స్వాప్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా ట్రాన్సాక్షన్ అనేది అయిపోయింది ఇప్పుడు. సో ప్రాసెసింగ్ అయిపోయింది, సక్సెస్ కూడా అయిపోయింది. ఒకసారి ఇప్పుడు మనం వ్యాలెట్లో వెళ్ళి చూద్దాం ఒకసారి ట్రాన్సాక్షన్ మనకు వచ్చిందో లేదో చూద్దాం ఒకసారి. కంపస్ వాలెట్ ఇక్కడ చూసారా మనకి సి అనేది వచ్చేసింది. ముందు ఎంత 2C ఎంతో ఉంది, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 70 దాకా వచ్చేసింది. యాక్టివిటీ చూద్దాం ఒకసారి, ఒకవేళ రికార్డ్ అయి ఉండాలి ఇక్కడ.
ఇక్కడ చూసారా నాకు 78C అనేది వచ్చేసింది. సో, ఇలా మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఒక టోకెన్ నుంచి ఇంకొకటి. ఇప్పుడు మనం వేరే ఎక్స్చేంజ్ చూద్దాం సింపుల్ స్వాప్ అనేది. సో, ఇది కూడా సేమ్ రాకెట్ ఎక్స్ లాగే బట్ సింపుల్ స్వాప్ అనేది కూడా బానే ఉంటుంది. ఇది వర్క్ అవ్వకపోతే అది యూజ్ చేసుకోండి. ఒకటి నాకు ఈ ట్రాన్సాక్షన్ అవ్వడానికి నాకు ఆల్మోస్ట్ 15 మినిట్స్ పట్టింది. కొన్నిసార్లు 2 మినిట్స్‌లో అయిపోతుంది. కొన్నిసార్లు 10 మినిట్స్, 15 మినిట్స్ కూడా పడుతుంది. కొన్నిసార్లు హాఫ్ అన్ అవర్ కూడా పడుతుంది. సో, మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ టైం పడితే ఇట్స్ ఫైన్. మీకు మీ టోకెన్స్ తిరిగొస్తుంది. ఒకవేళ రాకపోతే మీరు కాంటాక్ట్ సపోర్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ కాంటాక్ట్ సపోర్ట్ మీద క్లిక్ చేయంగానే ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ మీరు టికెట్ రైజ్ చేసుకోవచ్చు ఇక్కడ. చూసారా? టికెట్ రైజ్ చేయొచ్చు. సో, నేనైతే చేయట్లేదు. ఎందుకంటే నాకు టోకెన్స్ అయితే వచ్చేసాయి కాబట్టి. సో, ఇదొచ్చి రాకెట్ ఎక్స్. ఇప్పుడు మనం సింపుల్ స్వాప్‌లో ఎలా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చో చూద్దాం ఒకసారి. సింపుల్ స్వాప్ కూడా ఇట్స్ సేమ్ లైక్ రాకెట్ ఎక్స్ అనమాట. ఇది కూడా ఎక్స్చేంజ్ యాప్ ఇది. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు అకౌంట్ అనేది లాగిన్ చేసుకోవాలి. లాగిన్ అయిన తర్వాత డాష్‌బోర్డ్ ఇది ఇలా ఉంటది కదా! ఇక్కడ చూసారంటే చాలా ట్రాన్సాక్షన్స్ చేశాను ముందు. సో, ఇదైతే నేను చాలా బాగా యూజ్ చేస్తాను ఈ యాప్‌ని. మీరేం చేయాలంటే ఫస్ట్ అకౌంట్ లాగిన్ చేసుకొని ఫస్ట్ ఈ హోమ్ పేజ్ రాగానే ఇక్కడ న్యూ ఎక్స్చేంజ్ ఉంది కదా! ఇది ప్రెస్ చేయండి. న్యూ ఎక్స్చేంజ్ కొట్టంగానే మీ న్యూ పేజ్ తీసుకెళ్తది. అక్కడ మీరు ఏ టోకెన్ కావాలంటే ఆ టోకెన్ మీరు ఆ డీటెయిల్స్ అక్కడ ఇచ్చి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. నేను దీనికి ఎగ్జాంపుల్ కోసం నేను ఆటమ్ ఏస్తున్నా. నా దగ్గర ఇంకా 2.6 ఆటమ్ ఉంది కదా! నేను 2.6 ఆటమ్ తీసుకొని ఇక్కడ 2.6 ఆటమ్ నేను డిపాజిట్ చేసి అండ్ ఐ వాంట్ సే అనమాట. సే ఇక్కడ చేసి యూ విల్ గెట్ దిస్ వన్. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడెళ్ళి ఫస్ట్ మీరు టోకెన్ మీరు ఎక్కడైతే మీరు రిసీవ్ చేసుకోవాలనుకుంటారో అది మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఈ అడ్రస్ అనేది ఇక్కడ జస్ట్ పేస్ట్ చేసేయండి ఇక్కడ. సో, నేను 2.6 ఆటమ్ పంపిస్తున్నాను. నాకొచ్చి 40C రావాలనమాట. అది చూద్దాం ఒకసారి మనం. ఐ అగ్రీ నాట్ టు ప్రొవైడ్ ద మెమో. అండ్ మెమో అనేది ఇంపార్టెంట్. బట్ కానీ ఇక్కడ ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఇవ్వాలంటే ఇవ్వండి. ఒకవేళ మీ ట్రాన్సాక్షన్ లాస్ట్ అవ్వకూడదు అనుకుంటే గ్యారంటీ ఇచ్చి ఇవ్వడం నన్ను అడిగితే బెటర్. సో, ఇది లైక్ మీకు ఏదైనా సంథింగ్ ఏదైనా జరిగితే మీరు ఈ మెమో అనేది వాళ్ళకి ఇస్తే కాంటాక్ట్ సపోర్ట్‌కి ఇస్తే వాళ్ళు మీకు రిట్రైవ్ చేస్తారు టోకెన్స్ అనేవి. సో, నేనైతే ఇవ్వట్లేదు. నేను 2.6 కాబట్టి నేను మామూలుగా యూజ్ చేస్తుంటా. సో, మాక్సిమం వర్క్ అవుతుంది మంచిగానే. అండ్ క్రియేట్ అన్ ఎక్స్చేంజ్ కొట్టంగానే ఇది ఎక్స్చేంజ్ అవుతుంది. సేమ్ ముందులాగే ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఆ మనీ అనేది డిపాజిట్ చేయాలనమాట. సో, అటెన్షన్ ఇదొచ్చి అడుగుతుంది మెమో ఇవ్వాలి అనేసి. సో, ఐ విల్ ఇంక్లూడ్ ద మెమో. టు నాట్ లూజ్ యువర్ ఫండ్స్ ప్లీజ్ ఎంటర్ ద మెమో వైల్ సెండింగ్ యువర్ డిపాజిట్. సో, మెమో ఉంది కదా! అక్కడ మీరు ఎంటర్ చేయలేదు కాబట్టి ఇది ఆటోమేటిక్‌గా మీకు మెమో జనరేట్ చేసి ఇచ్చింది. సో, ఈ మెమోని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ కెప్లర్ వాలెట్ ఓపెన్ చేశాను నేను. ఇదొచ్చి నా డిపాజిట్ అడ్రస్. క్లిక్ హియర్ సెండ్ వాలెట్ అడ్రస్ హియర్ అండ్ హౌ మచ్ లైక్ 2.6 నేను అక్కడ ఎంటర్ చేశాను. సేమ్ అమౌంట్ ఇవ్వాలి 2.6 అండ్ మెమో ఈజ్ రిక్వైర్డ్. సో, మెమో సెలెక్ట్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేసి నెక్స్ట్ అండ్ అప్రూవ్. సో, మీకు అప్రూవ్ అని చేయంగానే మీకు ఇక్కడ ఇక్కడ మనీ అయితే సెండ్ చేశాను అయిపోయింది. సో, ఇక్కడ పెండింగ్ డిపాజిట్ సేమ్ యాజ్ ఇప్పుడు మనం చూసాం కదా! మనం రాకెట్ ఎక్స్‌లో కూడా పెండింగ్ డిపాజిట్ ఉంది కదా! కొంచెం టైం పడుతుందన్నమాట ఇది ఇక్కడ అవ్వడానికి. అదైన వెంటనే మీకు మొత్తం కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఎక్స్చేంజ్ చేసి మీకు టోకెన్స్ అని సెండ్ చేస్తారు. ఇక్కడ చూసారా కన్ఫర్మ్ అయిపోయింది. ఎక్స్చేంజ్ కూడా అయిపోయింది. ఇప్పుడు సెండింగ్‌లో ఉంది. సో, మీకు సెండింగ్‌లో ఉందంటే మీకు చాలా త్వరగా వచ్చేస్తది. లైక్ లిటరల్లీ 1-2 మినిట్స్‌లో వచ్చేస్తుంది. ఇప్పుడుగా మీకు ఇక్కడ చూసారంటే ట్రాన్సాక్షన్ అంటే అయిపోయింది. ట్రాన్సాక్షన్ ఫుల్‌ఫిల్ అయిపోయింది. సో, ఇలా మీరు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఒక టోకెన్ నుంచి ఇంకో టోకెన్‌కి లైక్ వన్ చైన్ నుంచి ఇంకో చైన్‌కి మీరు టోకెన్స్ అనేది స్వాప్ చేసుకోవచ్చు. సో, ఇదండి ఈరోజు వీడియో. థాంక్ యూ. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్.